హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి నవరాత్రులలో 6వ రోజు చేసుకున్న నైవేద్యం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా కూడా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. పదండి లేట్ చేయకుండా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1 కప్పు వేడి రైస్ అయితే తీసుకోవాలి. ఇలా వేడి రైస్ తీసుకోవడం వల్ల మనం గెరిటతోటి అన్నం కలిపేటప్పుడు మెత్తగా అవుతుంది. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని గెరిటతోటి మంచిగా మెత్తగా చేసుకోవాలి అన్నం అనేది. లేదు అంటే మీరు కుక్కర్లోకి 1 కప్పు రైస్కి 2.5 కప్స్ వాటర్ వేసేసుకొని 3 వీల్స్ రానిస్తే సరిపోతుంది. రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అన్నం మెత్తగా అయిన తర్వాత అదే కప్పుతోటి 1/2 కప్పు పాలు, ఫుల్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని గెరిటతోటి మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యితో దద్దోజనం తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది. లేదు నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం తరుగు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా తాలింపునైతే వేయించుకోవాలి. ఈ విధంగా తాలింపును వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి తాలింపునైతే ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి. ఈ తాలింపుని కలుపుకున్న అన్నం మిశ్రమంలో వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత గెరిటతోటి మంచిగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నివేదించడమే. చూసారు కదా, త్వరగా అయిపోయింది దద్దోజనం. నవరాత్రులలో 6వ రోజు చేసుకున్న నైవేద్యం దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నివేదిద్దాము. మీరు కూడా ఈ దద్దోజనం రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.